అక్రమ సంబంధాలు. ప్రస్తుత కాలంలో వావి వరుసలు మరిచి ఒకరితో ఉంటూనే మరొకరితో రిలేషన్స్ కొనసాగిస్తున్నారు పురుషులు, మహిళలు ఇద్దరు అలాగే ఉన్నారు. అందుకు తగ్గట్టుగా అప్పుడప్పుడు వస్తున్న వార్తలు కూడా వీటికి ఆజ్యం పోస్తున్నాయి. కోడలు మామతో, అత్త అల్లుడితో, వదిన మరిదితో ఇలా రకరకాల వార్తలు చూస్తున్న మనకు తాజాగా మరో షాకింగ్ న్యూస్ ఎదురుపడింది. అవును, ట్యూషన్లో పాఠాలు చెప్పే టీచరమ్మ 11 ఏళ్ల బాలుడితో కలిసి పారిపోయిన ఘటన ఇప్పుడు కలకలంగా మారింది. ఆ వివరాలేంటో ఒకసారి చూద్దాం. ఆమెకు 23 ఏళ్లు ఉంటాయి. ఓ అపార్ట్మెంట్లో తల్లిదండ్రులతోనే కలిసి ఉంటూ అక్కడి పిల్లలకు ట్యూషన్ చెప్తోంది. ఇలా గత 3 ఏళ్లుగా తన వద్దకు వస్తున్న ఓ 11 ఏళ్ల బాలుడితో సదరు పంతులమ్మకు పరిచయం ఏర్పడింది. ఇద్దరూ చాలా క్లోజ్గా ఉండేవాళ్లు. అయితే ఇటీవలే వీరిద్దరూ కలిసి ఎవరికీ చెప్పకుండా ఇల్లు వదిలిపెట్టి పారిపోయారు. ముఖ్యంగా ఈ టీచరమ్మ బాలుడిని తీసుకుని 4 రాష్ట్రాలు దాటి మరీ పారిపోయేందుకు ప్రయత్నించింది. కానీ చివరికి ఓ బస్సులో ప్రయాణిస్తూ పోలీసుల పట్టుబడింది. కొంతకాలంగా ఈ మహిళ తానుంటున్న అపార్ట్మెంట్లోని పిల్లలకు ట్యూషన్ చెప్తూ వస్తోంది. అయితే చాలా సంవత్సరాలుగానే ఆమె ఈ పాఠాలు చెప్తోంది. అయితే ఎలాంటి అనుమానం కూడా కలగలేదు. గత 3 ఏళ్లుగా ఆమె వద్దకు వస్తున్న ఓ 11 ఏళ్ల బాలుడితో స్నేహం ఏర్పడింది. అంతేకాకుండా వీరిద్దరూ ఎప్పుడూ చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. అయితే ఏమైందో తెలియదు కానీ ఉన్నట్టుండి వీరిద్దరూ ఇల్లు, తల్లిదండ్రులను వదిలిపెట్టి పారిపోయారు. ముఖ్యంగా టీచరమ్మ బాలుడిని తీసుకుని 4 రాష్ట్రాలు తిప్పింది. పోలీసులకు, తల్లిదండ్రులకు చిక్కకుండా ఉండేందుకు విపరీతంగా కృషి చేసింది. గుజరాత్లోని సూరత్ నగరానికి చెందిన 23 ఏళ్ల ఉపాధ్యాయురాలు తన తల్లిదండ్రులతో కలిసి పూనా పోలీస్ స్టేషన్ పరిధిలోని మాగో ప్రాంతంలో ఓ హౌసింగ్ సొసైటీలో నివాసం ఉంటుంది. అక్కడున్న పిల్లలకు చాలా ఏళ్లుగా ఆమె ట్యూషన్లు కూడా చెప్తూ వస్తోంది. అయితే ఈమె 3వ అంతస్తులో ఉండగా కింది అంతస్తులో ఉండే ఓ కుటుంబం తమ 11, 7 ఏళ్ల కుమారులను కూడా ట్యూషన్కి పంపిస్తున్నారు. అయితే పెద్ద కుమారుడు గత 3 ఏళ్లుగా వెళ్తుండగా చిన్న అబ్బాయి 2 సంవత్సరాల నుంచి సోదరుడితో కలిసి ట్యూషన్కి వస్తున్నాడు. ఈ క్రమంలోనే టీచరమ్మకు 11 ఏళ్ల బాలుడితో స్నేహం ఏర్పడింది. ఇద్దరూ చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. అయితే 10 రోజులుగా బడి బంద్ కావడంతో మరింత ఎక్కువసేపు ట్యూషన్ క్లాస్లోనే ఉంచుతున్నారు. ఇలా రోజులాగే శుక్రవారం వెళ్లిన బాబు ఎంతకు ఇంటికి తిరిగి రాలేదు. దీంతో వారు పై అంతస్తుకు వెళ్లి ఆరా తీశారు. కానీ ట్యూషన్ టీచర్ కూడా కనిపించలేదు. ఆపై సీసీటీవీ కెమెరాలు చెక్ చేయగా వీరిద్దరూ కలిసే పారిపోయినట్లు గుర్తించారు. దీంతో బాలుడి తండ్రి వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. తన కుమారుడిని ట్యూషన్ టీచర్ కిడ్నాప్ చేసిందని ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. శని, ఆది, సోమ, మంగళ ఇలా రోజులు గడుస్తున్నాయే తప్ప వీరిద్దరి ఆచూకీ లభించలేదు. ముఖ్యంగా టీచరమ్మ బాలుడితో పారిపోయేందుకు 4 రాష్ట్రాలు తిరిగింది. కానీ బుధవారం రోజు వేకువజామున రాజస్థాన్ సరిహద్దులోని ఓ ప్రైవేట్ బస్సులో పట్టుబడింది. దీంతో పోలీసులు వారిద్దరిని తీసుకుని సూరత్కి తరలించారు. ప్రస్తుతం బాలుడిని వారి తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు టీచరమ్మను మాత్రం అదుపులోకి తీసుకున్నారు. అయితే విచారణలో టీచర్ తమ ఇళ్లలో కుటుంబ సభ్యులతో తిట్లు పడలేక వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నట్టు చెప్పింది. మరోవైపు బాలుడికి 11 ఏళ్ల కంటే ఎక్కువ వయసే ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అసలు వీరిద్దరి మధ్య బంధం ఏంటనేది తెలుసుకునేందుకు అనేక చర్యలు చేపడుతున్నారు. అక్రమ సంబంధాలు. ప్రస్తుత కాలంలో వావి వరుసలు మరిచి ఒకరితో ఉంటూనే మరొకరితో రిలేషన్స్ కొనసాగిస్తున్నారు పురుషులు, మహిళలు ఇద్దరు అలాగే ఉన్నారు. అందుకు తగ్గట్టుగా అప్పుడప్పుడు వస్తున్న వార్తలు కూడా వీటికి ఆజ్యం పోస్తున్నాయి. కోడలు మామతో, అత్త అల్లుడితో, వదిన మరిదితో ఇలా రకరకాల వార్తలు చూస్తున్న మనకు తాజాగా మరో షాకింగ్ న్యూస్ ఎదురుపడింది. అవును, ట్యూషన్లో పాఠాలు చెప్పే టీచరమ్మ 11 ఏళ్ల బాలుడితో కలిసి పారిపోయిన ఘటన ఇప్పుడు కలకలంగా మారింది. ఆ వివరాలేంటో ఒకసారి చూద్దాం. ఆమెకు 23 ఏళ్లు ఉంటాయి. ఓ అపార్ట్మెంట్లో తల్లిదండ్రులతోనే కలిసి ఉంటూ అక్కడి పిల్లలకు ట్యూషన్ చెప్తోంది. ఇలా గత 3 ఏళ్లుగా తన వద్దకు వస్తున్న ఓ 11 ఏళ్ల బాలుడితో సదరు పంతులమ్మకు పరిచయం ఏర్పడింది. ఇద్దరూ చాలా క్లోజ్గా ఉండేవాళ్లు. అయితే ఇటీవలే వీరిద్దరూ కలిసి ఎవరికీ చెప్పకుండా ఇల్లు వదిలిపెట్టి పారిపోయారు. ముఖ్యంగా ఈ టీచరమ్మ బాలుడిని తీసుకుని 4 రాష్ట్రాలు దాటి మరీ పారిపోయేందుకు ప్రయత్నించింది. కానీ చివరికి ఓ బస్సులో ప్రయాణిస్తూ పోలీసుల పట్టుబడింది. కొంతకాలంగా ఈ మహిళ తానుంటున్న అపార్ట్మెంట్లోని పిల్లలకు ట్యూషన్ చెప్తూ వస్తోంది. అయితే చాలా సంవత్సరాలుగానే ఆమె ఈ పాఠాలు చెప్తోంది. అయితే ఎలాంటి అనుమానం కూడా కలగలేదు. గత 3 ఏళ్లుగా ఆమె వద్దకు వస్తున్న ఓ 11 ఏళ్ల బాలుడితో స్నేహం ఏర్పడింది. అంతేకాకుండా వీరిద్దరూ ఎప్పుడూ చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. అయితే ఏమైందో తెలియదు కానీ ఉన్నట్టుండి వీరిద్దరూ ఇల్లు, తల్లిదండ్రులను వదిలిపెట్టి పారిపోయారు. ముఖ్యంగా టీచరమ్మ బాలుడిని తీసుకుని 4 రాష్ట్రాలు తిప్పింది. పోలీసులకు, తల్లిదండ్రులకు చిక్కకుండా ఉండేందుకు విపరీతంగా కృషి చేసింది. గుజరాత్లోని సూరత్ నగరానికి చెందిన 23 ఏళ్ల ఉపాధ్యాయురాలు తన తల్లిదండ్రులతో కలిసి పూనా పోలీస్ స్టేషన్ పరిధిలోని మాగో ప్రాంతంలో ఓ హౌసింగ్ సొసైటీలో నివాసం ఉంటుంది. అక్కడున్న పిల్లలకు చాలా ఏళ్లుగా ఆమె ట్యూషన్లు కూడా చెప్తూ వస్తోంది.
అయితే ఈమె 3వ అంతస్తులో ఉండగా కింది అంతస్తులో ఉండే ఓ కుటుంబం తమ 11, 7 ఏళ్ల కుమారులను కూడా ట్యూషన్కి పంపిస్తున్నారు. అయితే పెద్ద కుమారుడు గత 3 ఏళ్లుగా వెళ్తుండగా చిన్న అబ్బాయి 2 సంవత్సరాల నుంచి సోదరుడితో కలిసి ట్యూషన్కి వస్తున్నాడు. ఈ క్రమంలోనే టీచర్ అమ్మకు 11 ఏళ్ల బాలుడితో స్నేహం ఏర్పడింది. ఇద్దరూ చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. అయితే 10 రోజులుగా బడి బంద్ కావడంతో మరింత ఎక్కువసేపు ట్యూషన్ క్లాస్లోనే ఉంచుతున్నారు. ఇలా రోజులాగే శుక్రవారం వెళ్లిన బాబు ఎంతకు ఇంటికి తిరిగి రాలేదు. దీంతో వారు పై అంతస్తుకు వెళ్లి ఆరా తీశారు. కానీ ట్యూషన్ టీచర్ కూడా కనిపించలేదు. ఆపై సీసీటీవీ కెమెరాలు చెక్ చేయగా వీరిద్దరూ కలిసే పారిపోయినట్లు గుర్తించారు. దీంతో బాలుడి తండ్రి వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. తన కుమారుడిని ట్యూషన్ టీచర్ కిడ్నాప్ చేసిందని ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. శని, ఆది, సోమ, మంగళ ఇలా రోజులు గడుస్తున్నాయే తప్ప వీరిద్దరి ఆచూకీ లభించలేదు. ముఖ్యంగా టీచర్ అమ్మ బాలుడితో పారిపోయేందుకు 4 రాష్ట్రాలు తిరిగింది. కానీ బుధవారం రోజు వేకువజామున రాజస్థాన్ సరిహద్దుల్లోని ఓ ప్రైవేట్ బస్సులో పట్టుబడింది. దీంతో పోలీసులు వారిద్దరిని తీసుకుని సూరత్కి తరలించారు. ప్రస్తుతం బాలుడిని వారి తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు టీచర్ అమ్మను మాత్రం అదుపులోకి తీసుకున్నారు. అయితే విచారణలో టీచర్ తమ ఇళ్లలో కుటుంబ సభ్యులతో తిట్లు పడలేక వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నట్టు చెప్పింది. మరోవైపు బాలుడికి 11 ఏళ్ల కంటే ఎక్కువ వయసే ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అసలు వీరిద్దరి మధ్య బంధం ఏంటనేది తెలుసుకునేందుకు అనేక చర్యలు చేపడుతున్నారు. అక్రమ సంబంధాలు. ప్రస్తుత కాలంలో వావి వరుసలు మరిచి ఒకరితో ఉంటూనే మరొకరితో రిలేషన్స్ కొనసాగిస్తున్నారు. పురుషులు, మహిళలు ఇద్దరు అలాగే ఉన్నారు. అందుకు తగ్గట్టుగా అప్పుడప్పుడు వస్తున్న వార్తలు కూడా వీటికి ఆజ్యం పోస్తున్నాయి. కోడలు మామతో, అత్త అల్లుడితో, వదిన మరిదితో ఇలా రకరకాల వార్తలు చూస్తున్న మనకు తాజాగా మరో షాకింగ్ న్యూస్ ఎదురుపడింది. అవును, ట్యూషన్లో పాఠాలు చెప్పే టీచర్ అమ్మ 11 ఏళ్ల బాలుడితో కలిసి పారిపోయిన ఘటన ఇప్పుడు కలకలంగా మారింది. ఆ వివరాలేంటో ఒకసారి చూద్దాం. ఆమెకు 23 ఏళ్లు ఉంటాయి. ఓ అపార్ట్మెంట్లో తల్లిదండ్రులతోనే కలిసి ఉంటూ అక్కడి పిల్లలకు ట్యూషన్ చెప్తోంది. ఇలా గత 3 ఏళ్లుగా తన వద్దకు వస్తున్న ఓ 11 ఏళ్ల బాలుడితో సదరు పంతులమ్మకు పరిచయం ఏర్పడింది. ఇద్దరూ చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. అయితే ఇటీవలే వీరిద్దరూ కలిసి ఎవరికీ చెప్పకుండా ఇల్లు వదిలిపెట్టి పారిపోయారు. ముఖ్యంగా ఈ టీచర్ అమ్మ బాలుడిని తీసుకుని 4 రాష్ట్రాలు దాటి మరీ పారిపోయేందుకు ప్రయత్నించింది. కానీ చివరికి ఓ బస్సులో ప్రయాణిస్తూ పోలీసుల పట్టుబడింది. కొంతకాలంగా ఈ మహిళ తానుంటున్న అపార్ట్మెంట్లోని పిల్లలకు ట్యూషన్ చెప్తూ వస్తోంది. అయితే చాలా సంవత్సరాలుగానే ఆమె ఈ పాఠాలు చెప్తోంది. అయితే ఎలాంటి అనుమానం కూడా కలగలేదు. గత 3 ఏళ్లుగా ఆమె వద్దకు వస్తున్న ఓ 11 ఏళ్ల బాలుడితో స్నేహం ఏర్పడింది. అంతేకాకుండా వీరిద్దరూ ఎప్పుడూ చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. అయితే ఏమైందో తెలియదు కానీ ఉన్నట్టుండి వీరిద్దరూ ఇల్లు, తల్లిదండ్రులను వదిలిపెట్టి పారిపోయారు. ముఖ్యంగా టీచర్ అమ్మ బాలుడిని తీసుకుని 4 రాష్ట్రాలు తిప్పింది. పోలీసులకు, తల్లిదండ్రులకు చిక్కకుండా ఉండేందుకు విపరీతంగా కృషి చేసింది. గుజరాత్లోని సూరత్ నగరానికి చెందిన 23 ఏళ్ల ఉపాధ్యాయురాలు తన తల్లిదండ్రులతో కలిసి పూనా పోలీస్ స్టేషన్ పరిధిలోని మాగో ప్రాంతంలో ఓ హౌసింగ్ సొసైటీలో నివాసం ఉంటుంది. అక్కడున్న పిల్లలకు చాలా ఏళ్లుగా ఆమె ట్యూషన్లు కూడా చెప్తూ వస్తోంది. అయితే ఈమె 3వ అంతస్తులో ఉండగా కింది అంతస్తులో ఉండే ఓ కుటుంబం తమ 11, 7 ఏళ్ల కుమారులను కూడా ట్యూషన్కి పంపిస్తున్నారు. అయితే పెద్ద కుమారుడు గత 3 ఏళ్లుగా వెళ్తుండగా చిన్న అబ్బాయి 2 సంవత్సరాల నుంచి సోదరుడితో కలిసి ట్యూషన్కి వస్తున్నాడు. ఈ క్రమంలోనే టీచర్ అమ్మకు 11 ఏళ్ల బాలుడితో స్నేహం ఏర్పడింది. ఇద్దరూ చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. అయితే 10 రోజులుగా బడి బంద్ కావడంతో మరింత ఎక్కువసేపు ట్యూషన్ క్లాస్లోనే ఉంచుతున్నారు. ఇలా రోజులాగే శుక్రవారం వెళ్లిన బాబు ఎంతకు ఇంటికి తిరిగి రాలేదు. దీంతో వారు పై అంతస్తుకు వెళ్లి ఆరా తీశారు. కానీ ట్యూషన్ టీచర్ కూడా కనిపించలేదు. ఆపై సీసీటీవీ కెమెరాలు చెక్ చేయగా వీరిద్దరూ కలిసే పారిపోయినట్లు గుర్తించారు. దీంతో బాలుడి తండ్రి వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. తన కుమారుడిని ట్యూషన్ టీచర్ కిడ్నాప్ చేసిందని ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. శని, ఆది, సోమ, మంగళ ఇలా రోజులు గడుస్తున్నాయే తప్ప వీరిద్దరి ఆచూకీ లభించలేదు. ముఖ్యంగా టీచర్ అమ్మ బాలుడితో పారిపోయేందుకు 4 రాష్ట్రాలు తిరిగింది. కానీ బుధవారం రోజు వేకువజామున రాజస్థాన్ సరిహద్దుల్లోని ఓ ప్రైవేట్ బస్సులో పట్టుబడింది. దీంతో పోలీసులు వారిద్దరిని తీసుకుని సూరత్కి తరలించారు. ప్రస్తుతం బాలుడిని వారి తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు టీచర్ అమ్మను మాత్రం అదుపులోకి తీసుకున్నారు. అయితే విచారణలో టీచర్ తమ ఇళ్లలో కుటుంబ సభ్యులతో తిట్లు పడలేక వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నట్టు చెప్పింది. మరోవైపు బాలుడికి 11 ఏళ్ల కంటే ఎక్కువ వయసే ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అసలు వీరిద్దరి మధ్య బంధం ఏంటనేది తెలుసుకునేందుకు అనేక చర్యలు చేపడుతున్నారు.